బ్రహ్మ అందరికీ కూడా పరాభావనామ సంవత్సరంలో అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి అవుతూ అప్పులు బాధలు లేకుండా ఎటువంటి అనారోగ్య వ్యక్తులు లేకుండా పరిపూర్ణమైనటువంటి మీ ధర్మమైన మనోవాంఛలను తీరాలని ఆ జగదాంబిక దుర్గీ కటాక్షం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది నుంచి కూడా మన భారతదేశంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి, అది రాజకీయంగా కానీ ఏమన్నా అలజడులు జరుగుతాయా, పెను ప్రమాదాలు ఏమన్నా పొంచి ఉన్నాయా, గ్రహణాలు ఏ నెలలో వస్తున్నాయి, అదేవిధంగా రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి, ఈ పరాభావనామ సంవత్సరం రాజుస్థానం మంత్రిస్థానం అదేవిధంగా సైన్యాధిపతి ధాన్యాధిపతి రసాధిపతి మేఘాధిపతి నీరసాధిపతులు ఎవరు, వారి ఆ యొక్క పదవి వల్ల ప్రపంచంలో జరిగేటువంటి వింతలు ఏమన్నా ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటున్నాయా అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మనం చర్చించుకున్నట్లయితే కనుక, ముందుగా పరిపాలించేటువంటి రాజస్థానాన్ని గురుడికి ఇవ్వడం, దీనివల్ల అనేకమైనటువంటి మార్పులు కేంద్రాల్లో జరగడం, కేంద్రము ఒక కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం, దీనివల్ల ప్రజల్లో నాయకుల మీద కాస్త అసంతృప్తి అనేటువంటిది ఏర్పడము, రాజకీయ విషయాల దగ్గరికి వచ్చేసరికి అత్యంత పెను మార్పులు సంభవించడము అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఇక బొగ్గు, ముత్యం, పత్తి, నూనె అదేవిధంగా జొన్నలు వీటి యొక్క ధరలు కాస్త పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. పైగా రాజు గురుడవడం వల్ల జనాల్లో నాయకుల మీద అపనమ్మకం పెరగడం, ఉగ్రవాదులు అనేటువంటివి లేకుండా ప్రశాంతమైన జీవితం సాగటం. ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో మాత్రం కొన్ని అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక మంత్రిస్థానానికి కుజుడు ఇవ్వడం, కుజుడు మంత్రిస్థానంతో ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా పరిపాలించేటువంటి వాళ్ళు కానీ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కానీ విద్యార్థులకు కానీ కన్ఫ్యూజ్ మైండ్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఆలోచిద్దామన్నా సరైన నిర్ణయం తీసుకోలేక అవకతవకలకు అనేటువంటి గురవుతం జరుగుతుంది. పైగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం పని పూర్తయ్యేంత వరకు కూడా నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అనేటువంటి ఆలోచనతోటే మీరు ఎతగసాగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక సైన్యాధిపతిగా చంద్రుడు ఉండడం వల్ల కొంతవరకు పప్పు దినుసులు అదేవిధంగా వ్యాపార సంస్థలు కూడా కాస్త తగ్గుముఖపడతాయి. వ్యాపారాలు జోరుగా జరిగేటువంటి అవకాశం కనిపించడం లేదు. వ్యాపారం ఎవరైనా సరే, ఏ వ్యాపారస్తులైనా సరే తన ఆర్థిక ప్రణాళిక అవకతవకలతోటే నడుస్తుంది తప్ప అధిక లాభాలు అనేటువంటి జరగవు. ద్రవ్యోల్బణం కాస్త కిందకు పడుతుంది. బంగారం వెండి ధరలు కూడా తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. విందు వినోదాల్లో మాత్రం కాస్త ఇబ్బందులు కలుగుతూ వాతావరణం అంతా కూడా చికాకులతో కూడుకున్నటువంటి వాతావరణాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సైన్యాధిపతిగా శుక్రుడు సైన్యాధిపతిగా ఉండడం వల్ల భారత సైన్యానికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. కొత్త సైన్స్ పరంగా కొత్త వరవల్లోకి మనం రావడం, భారతదేశం అగ్రస్థానానికి వెళ్ళేటువంటి అవకాశం, ఇతర దేశాలు నివ్వెరపోయేలా, ఇతర దేశాలు భయపడేలా మన యొక్క భారత జట్టు కానీ అదేవిధంగా ఇతర రంగాల్లో కూడా సైన్స్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ఆటల పరంగా కానీ సాహిత్యపరంగా కానీ మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. భారతదేశం వైపు ఇతర దేశాలు తొంగి చూస్తూ అవ్వేరిపోయేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఇక ఆర్ఘ్యాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల
అనారోగ్య సమస్యలు వెంటాడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. పళ్ళ వ్యాపారస్తులకు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. అధికమైనటువంటి ఎండలు గోచరించడం, వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు. అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావాల్సిన వర్షాలు వడగళ్ల వర్షాలుగా, రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం, దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. తగు భూసారము అనేటువంటి తగ్గడం, నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేది ఎక్కువగా గోచరిస్తుంది. రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కానీ లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి. ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనుషుల మధ్య కల్మషం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడక్కడ గోచరించడం లేదు. ఇక నీరసాధిపతి గురుడు అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతోంది. రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ, అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు, అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై 24 వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం, ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగులు కూలడం కానీ కుంచుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు. ఈ పరాభావన సంవత్సరంలో 3 గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది ఆగస్టు 12వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం, 27వ తారీఖున చంద్రగ్రహణం, ఫిబ్రవరి 6, 2027లో సూర్యగ్రహణం గోచరిస్తోంది. ఈ 3 గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించవు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇక మూడాలు అనేటువంటివి గురుమూఢమి జూలై 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఈ మూఢమి చాలా తక్కువ రోజులే ఉంటుంది. దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు. ఈ గురుమూఢమి శుక్రమూఢములు కూడా ఆగస్టు నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి. ఈ ఆగస్ట్ జూలై ఈ 2 నెలల్లో కూడా మూడాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పడుతూ ఉండడం వల్ల వివాహాది శుభకార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క పంచాంగంలో ఇప్పటి వరకు మనం దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చర్చించుకున్నాం. వ్యక్తిగతమైన మీ యొక్క జాతకాలు మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విశదీకరించి తెలుసుకుందాం. పరాభావన సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయంలో ముందుగా మనం మేషరాశి వారిని కనుక పరిశీలనకు తీసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడాను మేషరాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యాలు 2, అవమానాలు 4గా ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం ఈ సంవత్సరం కూడా ఉండడంతో మేషరాశి వారికి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైపోతుంటుంది. ప్రతి విషయాన్ని మర్చిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని అగ్ని ప్రమాదాల్లో మీరు చిక్కుకోవడము, చేతులు కాలడము కానీ లేదా శరీరం మీద కాలినటువంటి వేడివేడి నీళ్లు పడ్డము, ఇటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. పైగా ఈ మేషరాశి వారికి ఈ ప్రథమాంకమే బాగుంది అని చెప్పవచ్చు. ద్వితీయాంకంలో అంత వైభవేతమైనటువంటి దిశలేమీ కనబడడం లేదు. మేషరాశి వారికి పరాభావనామ సంవత్సరంలో 12వ ఇంట
రాజ్యాధిపతి గురుడు 3-4 స్థానాల్లో సంచరించుట, రాజ్యాధిపతి శని 12వ ఇంట ఉండడం వల్ల కాస్త ఊరట కలుగుతుందని చెప్పచ్చు. ఆర్థికంగా కొంచెం నిలబడతారు. మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ చేతిలో కమిషన్ తీసుకున్నా సరే ₹2 అనేటువంటివి మారుతూనే ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం లేదు. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా దృఢ సంకల్పంతో చేస్తూ ఉంటారు. వచ్చేటువంటి మే 14వ తారీఖు తర్వాత నుంచి మేషరాశి వారికి విందు వినోద శుభకార్యక్రమాల్లో మీకంటూ ప్రత్యేకమైన గౌరవం రావడం, ఒక స్థాయి అనేటువంటిది ఏర్పడడం, రాజకీయ నాయకులకు మాత్రం జనాల్లో ఆదరణ పెరగడం, విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతాం, రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రథమాంకంలో పంటలన్నీ కూడా క్షేమదాయకంగా రావడం, ద్వితీయాంకంలో కొంచెం ఇబ్బంది పడడం, రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్టు అదేవిధంగా వ్యాపారాలు చేసే వాళ్ళకి ఆగస్టు వరకు కూడా పర్వాలేదు, మనం పెట్టిన పెట్టుబడికి లాభం వచ్చిందిలే అనే మాట అనుకుంటారు. ద్వితీయాంకంలో నష్టాలు ఎక్కువగా చవి చూస్తున్నాయి. ఆరోగ్యం విషయంలోకి వచ్చేసరికి వేడి వేడి నీళ్లు కానీ నూనె కానీ శరీరం మీద పడడం, లేదా అగ్ని ప్రమాదాలలో మీరు చిక్కుకుపోవడం, ప్రమాదాలు అనేటువంటివి మార్చి 28వ తారీఖు నుంచి జూన్ వరకు కూడా ఎక్కువగా జరిగేటువంటి విషయాలుగా గోచరిస్తున్నాయి. పైగా ఈ మేషరాశి వారు ఆగస్టు నుంచి కూడా దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆగస్టు నుంచి ఏదో తెలియనటువంటి శక్తి భూమి మీద ఉంది అని గ్రహించడము, దైవ సంబంధితమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం అనేది జరుగుతుంది. విలువైన బంగారు ఆభరణాలను మాత్రం ఖచ్చితంగా ఆగస్ట్, మే, జూన్ ఈ 3 నెలల్లోనూ బంగారు వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ప్రథమాంకంలో రాదు, ద్వితీయాంకంలో మాత్రమే సంభవిస్తూ ఉంటుంది. ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను మేధా దక్షిణామూర్తిని ఆరాధన చేయడం, నల్లటి బొట్టుని అడ్డంగా ధరించుకోవడం, ప్రతిరోజు కూడా నవధాన్యాలు నీళ్ళల్లో నానబెట్టి ఏదైనా తెల్లటి ఆవుకి తినిపించుకోవడం అనేది చాలా మంచిది. కనీసం శనివారం అన్నా సరే నవధాన్యాలు 1/4 కేజీ నీళ్ళల్లో నానబెట్టి శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున ఆవుకు తినిపించండి. శుభస్య శీఘ్రంగా ఉంటుంది. మీ యొక్క స్థితిగతులు మారేటువంటి అవకాశం ఆ మేధా దక్షిణామూర్తి వారి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది.